ప్రార్థన చేసుకుందామండి. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు స్తోత్రం నాయన. నమ్మదగిన వాడా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. నీ ఉన్నతమైన మహాకృపను బట్టి, సంకల్పాన్ని, ప్రేమను బట్టి ఈరోజు ఈ విధంగా సంఘముగా కూడుకోవటానికి మాకు ఇచ్చిన కృప కొరకై స్తోత్రాలు చెల్లిస్తున్నాను. సజీవులే కదా ప్రభువా, నిన్ను స్తుతించగలిగేది. సజీవుల జాబితాలో మమ్మల్ని ఉంచి నిన్ను ఆరాధించే కృప మాకు అనుగ్రహించారు. అందును బట్టి స్తోత్రాలు. ఆరాధించే మేము మా జీవితాలను నీకు ఇష్టమైన మార్గాలలో సాగే భాగ్యం దయచేయమని, కుటుంబాలను కూడా దీవించి బలపరచమని, ప్రాముఖ్యంగా దైవజనుణ్ణి, కుటుంబాన్ని, సంఘ పెద్దలను మీ చేతులకు అప్పగిస్తూ నమ్మకమైన సంఘముగా, నీ రాకడలో ఎత్తబడే సంఘముగా ఈ సంఘాన్ని నిలబెట్టి మీ నామానికి మహిమ తెచ్చుకోమని నజరేయుడైన యేసు నామంలో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషం మరలా ఈ నెల మిమ్మల్ని చూడగలగటం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు మన టాపిక్ మార్పు చెందిన జీవితం, పరివర్తన చెందిన జీవితం లేదా ట్రాన్స్ఫార్మ్డ్ లైఫ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మార్పు చెందిన ఒక వ్యక్తిని మనం పరిశుద్ధ గ్రంథంలో చూడగలం. అతడు అపోస్తలుల కార్యాలు 7వ అధ్యాయము 58వ వాక్యంలో కనబడతాడు. ఒకసారి నేను చదువుతాను. 59వ వాక్యం చదువుతాను. ప్రభువును గూర్చి మొర్రపెట్టుచు, యేసు ప్రభువా, నా ఆత్మను చేర్చుకొనమని స్టెఫెను పలుకుచుండగా వారతనిని రాళ్లతో కొట్టిరి. అతడు మోకాళ్ళుని, ప్రభువా, వారి మీద ఈ పాపం మోపకమని గొప్ప శబ్దముతో పలికెను. ఈ మాట పలికి నిద్రించెను. సౌలు అతని చావునకు సమ్మతించెను. ఈ చోట ఇద్దరు పేర్లు మనం చూస్తున్నాం. ఒక వ్యక్తి స్టెఫెను, మరొక వ్యక్తి సౌలు. స్టెఫెను దైవ సేవకుడు, పరిశుద్ధాత్మ అభిషేకం చేత నింపబడినవాడు, పరిశుద్ధాత్మ బలము చేత అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చేసినవాడు. సన్హెద్రిన్ సభ 70 మందిగా ఉన్న జూయిష్ హైకోర్టు అతని మీద నేరారోపణ చేసి ఏ నేరము దొరకనందున కొందరు అబద్ధ సాక్షుల్ని సృష్టించి స్టెఫెనును రాళ్లతో కొట్టి చంపటానికి సిద్ధపడ్డారు. ఆ సమయంలో ఆ చోట ఒక వ్యక్తి ఉన్నాడు. అతను సామాన్యుడు కాదు. అతను గమలియేలు పాదాల దగ్గర విద్య నేర్చుకున్నవాడు. రెండవది పరిసయ్యుడు. కొంతమంది భక్తుల యొక్క అభిప్రాయం ప్రకారం అతడు సన్హెద్రిన్ సభ సభ్యుడు కూడా అయ్యుండొచ్చు అంటారు, కానీ కాకపోయిండొచ్చు. యూదు మతంలో చాలా శ్రేష్ఠుడు. యూదా యవ్వనస్తులందరిలో కూడా ఘనుడు. చక్కటి క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. ప్రపంచంలో అత్యంత మేధావి అయిన గమలియేలు యొక్క పాదాల యొద్ద విద్య నేర్చుకున్నాడు. ఏమన్నా పేదవాడా, అడుక్కు తినేవాడా అంటే కాదు. గుడారాలు కుట్టే పనిలో కోట్లు సంపాదించిన వ్యక్తి. సామాన్యమైన పౌరుడా అంటే కాదు, రోమన్ పౌరుడు. ఆ రోజుల్లో రోమా పౌరసత్వం తీసుకోవాలంటే డబ్బు ఖర్చు పెట్టాలి. ఉచితంగా తార్సు పట్టణానికి అంతటికి కూడా రోమన్లు పౌరసత్వం ఇచ్చారు. రోమా పౌరుడు అంటే చాలా విలువైన వాడు. అమెరికన్ సిటిజన్ ఇండియాకు వస్తే ఎన్ని హక్కులు ఉంటాయో అతన్ని కాపాడే బాధ్యత మన ప్రభుత్వం ఎలా తీసుకుంటుందో, అతని మీద ఈగ వాలినా కూడా చాలా డేంజర్, ఇంటర్నేషనల్ రిలేషన్స్ దెబ్బతింటాయి. ఇప్పుడున్న అమెరికన్ పౌరసత్వానికి అంత వాల్యూ ఉంటే ప్రపంచాధిపత్యాన్ని చేస్తున్న రోమన్ పౌరసత్వానికి చాలా విలువ ఉండింది. రోమా పౌరుడు, పరిసయ్యుడు, గమలియేలు పాదాల దగ్గర విద్య నేర్చుకున్నవాడు, యూదు మతంలో శ్రేష్ఠుడు, సకల శాస్త్ర కోవిదుడు. ఒక దైవ సేవకుడిని రాళ్లతో కొట్టి చంపుతూ ఉంటే అతని చావునికి సమ్మతించును అనే పదంలో ఎన్ని అర్థాలు వస్తాయో తెలుసా? మన భాషలో మాట్లాడుకోవాలంటే అతడు చస్తుంటే ఇతను వికట్టహాసం చేశాడు. అతను చంపబడుతూ ఉంటే ఇతను పగలబడి నవ్వాడు.
అతని రాళ్లతో కొడుతుంటే ఇంకా కొట్టండి అని కేకలు వేసినట్లుగా ఆ సమ్మతించును అనే మాటలో మనం అర్థాలు వెతకొచ్చు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అతని చదువు అతనికి ప్రేమను నేర్పించలేకపోయింది. అతని చదువు అతని కనికరాన్ని నేర్పించలేకపోయింది. అతని చదువు పొరుగువాడు వేదన పడుతుంటే సంతోషించకూడదు, సహాయం చేయగలగాలన్న ఆలోచన కలిగించలేకపోయిందండి. ఇంత భయంకరమైన వ్యక్తి ఆ చోట ఉండి దైవజనుడి యొక్క చావునికి సమ్మతించినట్లుగా మనం చూడగలం. ఇతని పేరు యొక్క అర్థం ఏంటని చూస్తే దేవుని చేత అడిగి పొందబడినవాడు. దేవుణ్ణి అడిగి పొందారట ఇతని తల్లిదండ్రులు. ఇతని పేరుకి అర్థం సౌలు అనే పేరుకి. దేవుని యొద్ద అడిగి పొందబడినవాడు. ఆ తర్వాత పౌలుగా మార్చబడింది ఆయన పేరు. దాని అర్థము దీనుడు, వినయ మనస్కుడు అని అర్థం. పేరేమో చాలా ఘనంగా ఉంది, దేవుని యొద్ద నుంచి పొందబడిన వాడని. తన తల్లిదండ్రులు కూడా చాలా భక్తిపరులు అయి ఉండొచ్చు, కోటీశ్వరులు. కానీ ఒక దైవజనుడు చంపబడుతుంటే ఆనందించి సంతోషిస్తున్న వ్యక్తిగా ఈ చోట చూడగలం. ఆ తర్వాత ఇతని చరిత్రను మనం గమనిస్తే అదే అపోస్తల కార్యాలు 8వ అధ్యాయంలో ఇతని విచిత్రమైన గుణం ఏంటంటే, ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తలులు తప్ప అందరూ యూదయ సమరయ దేశములందు చెదిరిపోయిరి. భక్తిగల మనుషులు స్టెఫెనును సమాధి చేసి అతనిని గూర్చి బహుగా ప్రలాపించిరి. సౌలైతే ఇంటింట చొచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి చెరసాలలో వేయించి సంఘమును పాడు చేయుచుండెను. సౌలు సౌలు నీకు ఆహారం ఏంటని అడిగితే సంఘాన్ని హింసించటమే నాకు ఆహారం అని చెప్తాడు. మీరు అదే 9వ అధ్యాయంలో 1-2 వాక్యాల్లో మీరు చూస్తే సౌలు ఇంకను ప్రభు శిష్యులను బెదిరించుటను హత్య చేయుటను తనకు ప్రాణాధారమైనట్టు నీ ఊపిరి ఏంటి అంటే క్రీస్తు సంఘాన్ని హింసించటమే. నువ్వు ఏమి తింటే బ్రతుకుతావు అని అడిగితే క్రైస్తవ సంఘాన్ని హింసిస్తే నేను బ్రతుకుతాను, ప్రాణాధారమైనట్టుగా భావించాడట. క్రైస్తవ సంఘాన్ని పాడు చేయటమే ప్రాణాధారం, క్రైస్తవ సంఘాన్ని మోసం చేయటమే ప్రాణాధారం, క్రైస్తవ సంఘాన్ని హింసించటమే ప్రాణాధారం. చదువుకున్న మహాజ్ఞాని, సకల శాస్త్ర కోవిదుడు ఎంత నీచమైన స్థితికి దిగజారాడో ఒకసారి మనం గమనిస్తే, గలతీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో తానే స్వయంగా చెప్తున్నాడు, నేను హింసకుడును, దూషకుడును, పాపులలో ప్రధానుడిని అంటున్నాడు. రక్షణ పొందిన తర్వాత అంటున్న మాట. అతను ఎవరట? హింసకుడు, దూషకుడట. తన సమాన వయస్కులైన యూదులందరిలో కూడా అతి శ్రేష్ఠుడట. నేను చాలా ఘనుణ్ణి నా మతంలో అంటున్నాడు. నా ప్రాణాధారం క్రైస్తవ సంఘం హింసించబట్టమే అంటున్నాడు. ఇలాంటి వ్యక్తి ఒక రోజున దమస్కు మార్గంలో వెళ్తుండగా అపోస్తల కార్యాలు 9వ అధ్యాయంలో 4-5 వాక్యాలు, ఆ తర్వాత వాక్యాలు మీరు గమనిస్తే, పునరుద్ధరణుడైన యేసుక్రీస్తు, వెలుగైన యేసుక్రీస్తు అకస్మాత్తుగా దమస్కు మార్గంలో ఎందుకు వెళ్తున్నాడు? ఏమైనా ఉద్యోగం చేయడానికి వెళ్తున్నాడా? వ్యాపారం చేయడానికి వెళ్తున్నాడా? కాదు. సన్హెద్రిన్ సభ దగ్గర పర్మిషన్ తీసుకొని దమస్కులో ఉన్న క్రైస్తవులని బంధించి చెరసాలలో వేయించడానికి వెళ్తున్నాడు. క్రైస్తవులంటే తీవ్ర విరోధి. క్రీస్తు సంఘం ఏ విధంగా పాడవుతుందో కళ్ళతో చూసి ఆనందిస్తాడు. ఇది సాతాను స్వభావం. హబక్కూకు రాసిన గ్రంథం 1వ అధ్యాయం 15వ వాక్యంలో మీరు చూస్తే, సాతానట వల వేస్తాడట, ఊరేస్తాడట, గాలం వేస్తాడట. దేనికైనా మనం దొరికితే వాడు గంతులు వేస్తూ సంతోషిస్తాడట. ఇది సాతాను స్వభావం. మొట్టమొదట ఆది దంపతులైన ఆదాము అవ్వల్ని కూడా సాతానుగాడు సంతోషంగా ఉండటం చూడలేకపోయాడు. ఏదైనా తోటలో వాడు ప్రవేశించి
నాకు లేని సంతోషం దేవుడు తన పోలికగా సృష్టించిన మనుషులకు ఉండడం ఏమిటి? దేవదూతలు దేవుని చేత సృష్టింపబడిన వారు. మానవ సమాజం కంటే ముందు దేవదూతల రాజ్యం ఉంది. ఆ దేవదూతల రాజ్యానికి అధిపతి దేవుడు. ఆ దేవదూతల్లో మిఖాయేలు, గాబ్రియేలు, లూసిఫర్ వీళ్ళందరూ ఉన్నారు. మొదట దేవదూతల రాజ్యం ఉంది. అందుకే యోబు గ్రంథంలో అంటాడు, భూమికి పునాదులు వేసినప్పుడు నువ్వెక్కడున్నావు యోబు? ఉదయ నక్షత్రములు కూడి పాడినప్పుడు నువ్వెక్కడున్నావు? దేవదూతలందరూ సంతోషించినప్పుడు నువ్వెక్కడున్నావు? మానవుడు పుట్టక మునిపే భూమికి పునాదులు వేసినప్పుడే దేవదూతలు ఉన్నారు. మనకంటే ముందు దేవదూతలు. స్వయంగా దేవదూతలు దేవుడు చేశాడు. ఆ దేవదూతలకు లేని ఆనందం పడిపోయిన దేవదూత ఆలోచిస్తున్నాడు లూసిఫర్. నాకు లేని సంతోషం ఈ మానవుడికి ఉండటం ఏంటని ఆలోచించి మొదటి మానవ దంపతుల్ని దేవుడికి దూరం చేసేదాకా వాడు నిద్రపోలేదండి. ఇది సాతాను స్వభావం. ఒక కుటుంబంలో సంతోషాన్ని పాడు చేయటం, ఒక సంఘంలో సమాధానం లేకుండా చేయటం, ఒక ఆరాధనలో నెమ్మది లేకుండా చేయటం సాతాను స్వభావం. ఈ సౌలు యొక్క స్వభావం సాతాను స్వభావం. దమస్కులో ఉన్న క్రైస్తవుల్ని బంధించాలని వెళ్తున్నాడు. వెలుగైన యేసుక్రీస్తు దర్శించాడు. నీవెవరు అని సౌలు అడిగాడు. నీవు హింసిస్తున్న యేసుని అంటున్నాడు. నేను హింసించానా? నువ్వెవరో నాకు తెలియదు. నేను ఎప్పుడు హింసించాను? నువ్వు నన్ను హింసించటం కాదు, నా పిల్లల్ని హింసించేవాడు నన్ను హింసించేవాడే. చప్పట్లు కొట్టి ప్రభు నామని కనపరుచుకుందాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజున మీరు ఏ శ్రమల గుండా వెళ్తున్నా, ఏ ఇబ్బందులు ఇరుకులు గుండా వెళ్తున్నా, ఏ సమస్య గుండా వెళ్తున్నా, దానికి కారణం ఎవరైనా కూడా ప్రియమైన దేవుని బిడ్డలరా, వాళ్ళు మిమ్మల్ని హింసిస్తుంటని అనుకుంటున్నారు, కానీ మీరు ఆరాధిస్తున్న యేసుని హింసిస్తున్నారన్న సంగతి వాళ్ళకి తెలియట్లేదు. మీరు ధైర్యంగా ఉండండి. మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవాళ్ళు యేసుని ఇబ్బందిని పెడుతున్నారని మీరు ప్రార్థన మాత్రమే చేయండి. యేసు మీ పక్షంగా కార్యము చేసి తీరుతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ కుటుంబంలో హింస అయినా, వ్యక్తిగత జీవితంలో హింస అయినా, ఉద్యోగంలో హింస అయినా, నువ్వు క్రీస్తు బిడ్డవు కనుక నీ మీద పడే ప్రతి దెబ్బ, నీకు కలిగే ప్రతి అవమానం, నీకు కలిగే ప్రతి తిరస్కారం, నీకు కలిగే ప్రతి ఇబ్బంది మొదట దేవుని మీద పడుతుంది. నువ్వు నమ్ముకున్న దేవుడి మీద పడుతుంది. తీర్పు నీ పక్షంగా దేవుడే తీరుస్తాడు. అద్భుతమైన విడుదల ఒక రోజున దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. చప్పట్లు కొడుతూ ప్రభువు నామాన్ని కనపరుచుకుందాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీవు హింసిస్తున్న యేసుని అంటున్నాడు. నిన్నెక్కడ హింసించాను? నా ప్రజల్ని హింసిస్తే నన్ను హింసించినట్లే కదా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేలను పడ్డాడు, గుడ్డివాడైపోయాడు. అననీయ అనే ఒక దైవ సేవకుడి ఇంటికి వెళ్ళాడు. అతడు వచ్చి ప్రార్థన చేస్తే అతని కన్నుల పొరలు రాలాయి, కళ్ళు కనబట్టం ప్రారంభమయ్యాయి. దుర్మార్గుడైన ఒక వ్యక్తి ప్రభువైన యేసుక్రీస్తు దర్శనం చేత సన్మార్గుడిగా మారాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయంలో రాయబడింది, హృదయము మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది. ఆదికాండం 6వ అధ్యాయం 1 నుంచి 5 వాక్యాలు మీరు చూస్తే మానవుని హృదయాలోచన అంట కేవలము చెడ్డదట. మార్కు 7:21లో చూస్తే హృదయంలో నుండే జారత్వాలు, వ్యభిచారాలు, దొంగతనాలు, లోభత్వాలు హృదయంలో నుండే బయటకు వస్తాయట. ఈ హృదయం చెడిపోయిన హృదయం. ఎప్పుడు చెడిపోయింది ఈ హృదయం అంటే, మొదటి మానవుడు పాపం చేసిన రోజున ఈ హృదయం చెడిపోయింది. చెడిపోయిన హృదయాన్ని మార్చి పవిత్రమైన హృదయంగా మార్చుట కొరకు దేవాది దేవుడు లోకాన్ని ప్రేమించి నరావతారిగా భూకి దిగొచ్చి, ప్రయాసపడి భారం మోయించిన సమస్త జనులారా నా యొద్దకు రండి, మీకు విశ్రాంతి కలగజేస్తానని చెప్పి 2 కొరింథీ 5:21 ప్రకారం పాపమెరుగని యేసుక్రీస్తు మన హృదయాన్ని మార్చటానికి,
పాపంతో నిండిన మన హృదయాన్ని, సాతాను ఆలోచనలు కలిగిన మన హృదయాన్ని, సాతాను కౌగిల్లో ఉన్న మన హృదయాన్ని, చెడుతనం తప్ప మంచి చేయడం తెలియని మన హృదయాన్ని, పాపాన్ని ఆహారంగా భుజిస్తున్న మన హృదయాన్ని, పాపము చేసి దేవునికి దూరమైన మనల్ని, మన హృదయాన్ని పరివర్తన చేయటానికి, మార్పు చెందించడానికి, రూపాంతరపరచడానికి పాపమెరుగని యేసుక్రీస్తు పాపపు ముద్దగా మారాడు. ప్రియమైన దేవుని బిడ్డలరా, ఆయన చిందించిన అమూల్యమైన రక్తం చెడుతనంలో ఉన్న మన హృదయాలను ఈ రోజున పవిత్రమైన హృదయాలుగా మార్చింది. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని కనపరుచుకున్నాం. మనల్ని మాత్రమే కాదు, ఒక దైవ సేవకుడు చంపబడుతుంటే సంతోషపడిన ఒక వ్యక్తి ఎంత దుర్మార్గుడో మీరు ఆలోచించండి. ఈ రోజున కూడా క్రైస్తవులకి శ్రమ కలుగుతున్నాయని ఇందాక ప్రార్థన చేశారు. పిల్లలు తండ్రి నిద్రపోతుంటే జీపులో అలాగ పెట్రోల్ పోసి తగలబెట్టిన దుర్మార్గుల గురించి ఒకసారి ఆలోచించండి. దైవ సేవకుల్ని, క్రీస్తు బిడ్డలు ఎవరికి ఏ హాని తలపెట్టరు, వాళ్ళని హింసిస్తున్న వాళ్ళని గురించి ఒకసారి ఆలోచించండి. ప్రభు ముందే చెప్పాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 11-12 వాక్యాల్లో మీరు చూస్తే మీకు నిందలు అవమానాలు వస్తాయి. మీరు హింసించబడి, దూషింపబడి, చెడ్డ మాటలు పలకబడతారు. ఖచ్చితంగా సంతోషించండి, ఆనందించండి. పరలోకమందు మీ ఫలం అధికమవుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కుంగిపోవద్దు. మీరు అనేకుల చేత ద్వేషింపబడతారని ప్రభు చెప్పాడు. మన కుటుంబాలు రకరకాల ఇబ్బందులు గుండా వెళ్తాయని ప్రభు చెప్పాడు. కానీ ఒకే ఒక మాట అంటున్నాడు ఆయన, నేను మీకు తోడుగా ఉన్నానన్న సంగతిని మరవకండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎప్పటి వరకు తోడుకుంటావు ప్రభు అంటే, సదాకాలం తోడుగా ఉంటానంటున్నాడు. ఆమెన్, హల్లెలూయా. ఆయన ఉన్నవాడు, అనువాడు, ఆయన చూసేవాడు, వినేవాడు, మాట్లాడేవాడు, సహాయం చేసే దేవుడు. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని కనపరుచుకుందాం. ఇశ్రాయేలీలు ఐగుప్తు బానిసత్వంలో 400 సంవత్సరాలు కన్నీరు కారుస్తున్నారు, కేకలు వేస్తున్నారు, సహాయం కొరకు అడుగుతున్నారు. వాళ్ళు అనుకుంటున్నారు దేవుడు వింటలేదేమోనని. దేవుడు వింటూనే ఉన్నాడు. ఎప్పుడు ఆయన సహాయాన్ని పంపించాడో తెలుసా? తనకు యథార్థంగా ఇశ్రాయేలీలు ఎప్పుడైతే మొరపెట్టారో వెంటనే సహాయాన్ని పంపించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. తనకు మొరపెట్టు వారికి, తనకు యథార్థముగా మొరపెట్టు వారి పక్షంగా, తనకు నిజముగా మొరపెట్టు వారి పక్షంగా యెహోవా సమీపంగా ఉంటాడు. మొరపెడితే సమీపంగా ఉంటాడు. నిజముగా మొరపెడితే తన కౌగిల్లోకి నిన్ను తీసుకుంటాడు. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని కనపరుచుకుందాం. మీరు నిజముగా మొరపెట్టే భక్తులుగా మారాలి. మొరపెడితే ప్రభు మన పక్కన ఉంటాడు. నిజముగా మొరపెడితే తన కౌగిల్లోకి తీసుకుంటాడు. ఆయన కౌగిల్లో క్షేమం, ఆయన కౌగిల్లో నెమ్మది, ఆయన కౌగిల్లో సంతోషం, ఆయన కౌగిల్లో శాంతి, ఆయన కౌగిల్లో ఆరోగ్యం. నా ప్రియమైన దేవుని బిడ్డలరా, ఇశ్రాయేలీయులు కేకలు వేస్తున్నారు. కానీ వారి మొర ఎప్పుడైతే యథార్థమైనదిగా ప్రభు భావించాడో వెంటనే మోషేని పిలుస్తున్నాడు. మోషే మిద్యాను అరణ్యంలో గొర్రెలు కాసుకుంటున్నాడు. మోషే ఐగుప్తు నుంచి పారిపోయి రాజకుమారుడిగా పెరగాల్సిన వాడు పారిపోయి మిద్యాను అరణ్యంలో మామగారి ఇంట బతుకుతూ, అంటే ఇల్లరక పాలుడు ఎంత భయంకరమైందో నాకు తెలుసు. నేను ఎప్పుడు లేని ఇల్లరకం అల్లుడు ఎన్ని భయంకరమైన పరిస్థితులు చూస్తున్నారో నా ఫ్రెండ్స్ని చూసి తెలుసుకున్నా. పోనీ బాగున్న వాళ్ళు బాగుంటే సంతోషమే, మీలో ఎవరన్నా ఉంటే చాలా స్తోత్రం. ఇల్లరకపటి అల్లుడుగా ఉన్నాడు. ఎంత కష్టమో కదండి. మిద్యాను అరణ్యంలో ఆయన గొర్రెలు ఎక్కడి మేపడానికి మామగారు ఆస్తే శ్రమల్లో ఉన్నాడు మోషే. కానీ మోషేని దేవుడు విడిచిపెట్టలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు మీరు ఏ శ్రమలో ఉన్నా దేవుడు మిమ్మల్ని చూస్తున్నాడు. ఆమెన్, హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని విడిపించి వాడుకోబోతున్నాడు. ఆమెన్, హల్లెలూయా. నీవు అనుకోని ఉండొచ్చు,
నన్ను దేవుడు ఎలా వాడుకుంటాడని అద్భుతంగా వాడుకోబోతున్నాడు. చప్పట్లు కొట్టి ప్రభువు నామాన్ని కనపరుచుకుందాం. ఇక్కడ యవనస్తురాలని, వృద్ధులనైనా, ఏ వయసు వారినైనా నా ప్రభు తగిన సమయంలో మిమ్మల్ని ఆయనకు సాక్షులుగా వాడుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆమెను హల్లెలూయా. మిద్యాను అరణ్యంలో గొర్రెలు మేకలు కాసుకుంటున్నోడిని, మామగారి ఇంటి దగ్గర ఉన్నోడిని దేవుడు విడిచిపెట్టలేదండి. మోషేకి దేవుడు అంటే చాలా ఇష్టం. మనం కూడా దేవుడికి ఇష్టంగా బతికితే మన చెయ్యి ఆయన విడిచిపెట్టలేడు. అరణ్యంలో ఉన్న, లోయల్లో ఉన్న, కొండల్లో ఉన్న. మోషేని పిలిచి అంటున్నాడు, ఐగుప్తులో నా ప్రజల యొక్క కష్టాన్ని నేను చూసా. నిర్గమకాండం 3, 7, 8, 9 వాక్యాలు. నా ప్రజల కష్టాన్ని చూశాను, నా ప్రజల మొర్ర విన్నాను. మోషే, నీతో మాట్లాడుతున్నాను. నేను నా ప్రజలకు సహాయం చేయాలనుకుంటున్నాను. నా ప్రజల్ని వాగ్దాన దేశానికి నడిపించే బాధ్యత నీది. నేనెవరో తెలుసా? ఉన్నవాడను, అనువాడను. ఐయామ్ దట్ ఐయామ్. నేను ఆల్ఫా, ఒమేగా. మోషే నా ప్రజల్ని నడిపించమని చెప్పాడు. ప్రియమైన దేవుని బిడ్డలరా, ఈ మధ్యాహ్నకాల సమయంలో నిజమైన ప్రార్థన మీరు నేను చేయగలిగితే మన ప్రతి శ్రమ నుండి ఆయన విడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దుర్మార్గుడైన సౌలుని దమస్కు మార్గంలో ఆయన ఏమన్నా మంచి పనికి వెళ్తున్నాడా? క్రైస్తవుల్ని హింసించడానికి వెళ్తున్నాడు. ఎవరైనా క్రైస్తవుల్ని హింసిస్తుంటే మీరు చూసి ప్రార్థన చేయండి, వాళ్ళనేమి శపించకండి. అద్భుతంగా ఒక రోజున దేవుడు వాళ్ళని మారుస్తాడు. ఆమెను హల్లెలూయా. ఇదే పరిశుద్ధ గ్రంథాన్ని పలుమార్లు చించేసినోడిని, తగలబెట్టినోడిని, యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళంటే అసహించుకున్న వ్యక్తిని, ఇష్టానుసారంగా మాట్లాడిన వ్యక్తిని ఖమ్మం జిల్లాలో. అసలు నేను యేసు ప్రభువుని నమ్ముకుంటానన్న సంగతి నా బంధువులు కాదు, నా స్నేహితులు కూడా ఆశ్చర్యచకితులయ్యారు. నేను ద్వేషించిన యేసు, నేను దూషించిన యేసు, నేను అవమానించిన యేసు నా జీవితంలో ప్రవేశించాడు. నా జీవితాన్ని అద్భుతంగా మార్చి ఈరోజు నా జీవితంలో యేసు నామస్మరణ తప్ప మరి ఏ నామస్మరణ లేకుండా నా దేవుడు చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు నన్ను అడగండి, మీ ఊపిరి ఏంటంటే నా ఊపిరి యేసు, యేసు, యేసు. మీ ప్రాణాధారం ఏంటని అడిగితే యేసు, యేసు, యేసు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన కులదేవుడు కాదు, మత దేవుడు కాదు, సకల జాతులకి దేవుడని అన్ని జనులకు చెప్పాలనే ఆశ, ఆకాంక్ష. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు జీవితాలను మార్చగలడండి. ఎందుకు నేను ఇంత ధైర్యంగా చెప్పగలుగుతున్నానంటే, సౌలు జీవితం మారిందని నేను బైబిల్లో చదివా. కానీ అదే మార్గంలో ప్రయాణిస్తున్న నా జీవితాన్ని యేసు మార్చాడని నేను చెప్పటం కాదు, నా పిల్లలు నా జీవితాన్ని గురించి చెప్పగలరు, నా బంధువులు నా జీవితాన్ని గురించి చెప్పగలరు, నాతో పనిచేసిన వాళ్ళు కూడా వీడెలా మారాడని ఈ రోజుకి ఆశ్చర్యచకితులవుతారు. నాకు ఒక గెజెట్ ఆఫీసర్ ఒక ఉత్తరం రాస్తాడు, నీలాంటి వాణ్ణి మార్చగలిగిన దేవుడు ఉన్నాడా అని ప్రశ్నిస్తూ నాకు ఒక ఉత్తరం రాశాడు. ఆ రోజుల్లో ఉంటే ఆ దేవుడికి సంబంధించిన పుస్తకం నాకు పంపించమన్నాడు. ఆయన తెలుగులో గొప్ప పండితుడు, పశ్చిమ గోదావరి జిల్లా కోవూరులో ఉంటాడు. ఆయన బీకే హనుమంతరావు అని గ్రీన్ ఇంక్తో లెటర్ రాశాడు. నీలాంటి వాడిని మార్చిన దేవుడు ఉంటాడా, ఉంటే ఆ బుక్ పంపించమన్నాడు. బైబిల్ పార్సిల్ చేసి పంపించాను. అప్పటిదాకా నేను ఎక్కడ కనపడ్డా రౌడీ రౌడీ అని పిలిచేవాడు నన్ను, ఎందుకంటే నేను రౌడీనే కాబట్టి. ఆ బుక్ పంపించాక నేను ఎక్కడ కనపడ్డా సింహం సింహం అని పిలవటం ప్రారంభించాడు. దేవునికి స్తోత్రం కలుగును కాక. నా భార్య నా మీద ఏదన్నా, సార్ నా మాట వింటలేదని కంప్లైంట్ చేయబోయింది అనుకోండి, ఇద్దరు ఫ్రెండ్స్ ఒకే డిపార్ట్మెంట్ అందరూ, అమ్మ సింహం గురించి నాకేం చెప్పవద్దు, ఒకప్పుడు చెప్తే నీ మాటలన్నీ నేను నమ్మా, ఎందుకంటే ఒకప్పుడు దుర్మార్గుడే కాబట్టి నీ భర్త. ఇప్పుడు వాడు యేసు ప్రభువుని నమ్ముకున్నాడు, వాడి జీవితం మార్చిన దేవుడు గొప్పోడమ్మా. నేను మారలేకపోతున్నాను, కానీ నీ భర్తని యేసు మార్చిన తర్వాత యేసు మీద నాకు ప్రేమ కలిగిందని సాక్ష్యం చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా ప్రియమైన దేవుని బిడ్డలరా, అందుకే సౌలు యొక్క మార్పు చెందిన జీవితం అంటే నేను చాలా ఇష్టపడతాను.
మార్పు చెందిన జీవితం యేసు జీవితాలు మార్చడానికే వచ్చాడనే సంగతిని మనం ఈ చోట స్పష్టంగా చూడగలం. మార్పు చెందిన ఒక వ్యక్తి జీవితం ఎలా ఉంటుందనేది ఒక 3 విషయాలు నేను మీకు చెప్తాను. మార్పు చెందిన ఒక వ్యక్తి జీవితం ఎలా ఉండాలి, ఎలా ఉంటుంది, అతని నోటి నుంచి ఎలాంటి మాటలు వస్తాయి. ఇప్పుడు నన్ను ప్రశ్నించుకుంటాను, మీరు కూడా ప్రశ్నించుకోవచ్చు. ప్రశ్నించుకొని నా జీవితం పరివర్తన చెందిన జీవితమేనా, ట్రాన్స్ఫార్మ్డ్ లైఫేనా? ఇది ఒక సాలిడ్ సబ్జెక్ట్. ఇది మీకు అద్భుతాలు ఆశ్చర్యకార్యాల గురించి నేను చెప్పడానికి రాలేదు. ఎందుకో మార్పు చెందిన జీవితం ఎలా ఉంటుందో పరిచయం చేసి, మీరందరూ కూడా మార్పు చెందలేదని నేను అన్నాను, నన్ను క్షమించండి. మీరందరూ మార్పు చెందిన జీవితాలు జీవించగలిగితే ఈ సంఘము దేదీప్యమానంగా వెలగాలని నేను ఆశపడుతున్నాను. చప్పట్లు కొట్టి ప్రభువు నామని కనపరుచుకున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. మార్పు చెందిన ఒక వ్యక్తి యొక్క నోటి నుంచి రావాల్సిన మాట గలతీయులు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20-21 వాక్యాలు మీరు చదవండి. 20-21. ఉమ్, 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 ఉమ్. చాలమ్మా. ఇంగ్లీష్ పండితులు ఉన్నారు కదా, ఇంగ్లీష్ వాళ్ళు కూడా ఇంగ్లీష్లో మీరు చదువుకోండి. నాకు ఇంగ్లీష్ రాదు కాబట్టి చెప్పట్లేదు. అక్కడ ఎలా ఉందో అలా చూడండి. ఇది జీవితం అంతా ఈ మాట మీరు గుర్తుపెట్టుకోండి. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఇకను జీవించువాడని నేను కాదు, క్రీస్తే నా యందు జీవించున్నాడు. ఇక నేను జీవించే జీవితం నన్ను ప్రేమించి నా కొరకు తన్ను అప్పగించుకొనిన యేసు కృప వలన మాత్రమే జీవిస్తున్నాను. ఈ రోజున చాలామంది క్రైస్తవుల్ని నేను ప్రశ్నిస్తే చాలామంది నోట వచ్చే మాట ఏంటంటే, అన్న ఈ స్థాయిలో మీరు ఉండటానికి కారణం ఏంటని అడిగితే, మా పిల్లలు అసలు మా సంఘంలో ఎవరు చదవనంతగా చదువుతారన్నా, హై లెవెల్ మా పిల్లలు వెళ్ళిపోయారు. వాళ్ళు సంపాదించబట్టి నేను ఈ స్థితిలో ఉన్నాను, కానీ లేకపోతే నేనెంత, నా బ్రతుకు ఎంత అన్నాడు ఒక ఆయన నాతో. ఇంకొక ఆయన అంటాడు, మా నాన్నగారు ఒక 50 ఎకరాలు ఇచ్చాడు, దాన్ని ఇంకొక 50 ఎకరాలు చేశానన్న, మా నాన్న దయ లేకపోతే నేను ఇక్కడ ఉండేవాడిని కాదు అంటాడు ఇంకొక ఆయన. ఇంకొక అక్కని అడిగాను, మా ఆయన నన్ను ఎంతో ప్రేమిస్తాడండి, నేను ఏమి అడిగినా కొనిస్తాడు, విస్తారంగా డబ్బు సంపాదిస్తాడు, మా ఆయన వల్లే మా కుటుంబం ఇలా ఉందని సాక్ష్యం చెప్పింది. ఎక్కడ ఎవరిని అడిగినా ఒక్కరైనా నేను మార్పు చెందిన జీవితాన్ని జీవిస్తున్నాను, నేను ఒకప్పుడు దుర్మార్గుణ్ణి, ఒకప్పుడు దేవునికి అయిష్టంగా బతికిన వ్యక్తిని, యేసుక్రీస్తు నాకు పరిచయం అయ్యాక నా జీవితం మారింది, నా ఆశీర్వాదాలే వేరయ్యాయి, సమాధానం లేని నా బ్రతుకులో సమాధానం వచ్చింది, ఎందుకు పనికిరాని నా పిల్లల జీవితాలు ఆశీర్వాదకరంగా మారాయి. ఒక రకంగా నేను ఈ స్థితిలో ఉన్నానంటే సహోదరుడా, నా కొరకు బలిగా అర్పగించబడిన యేసు కృప వల్లనే నేను జీవిస్తున్నాననే సాక్ష్యం చెప్పేవాళ్ళు తక్కువ మంది ఉన్నారు. మార్పు చెందిన ఒక క్రైస్తవుడు యొక్క నోట అతడు ఏ స్థాయిలో ఉన్నా, ఎంత చదువు చదివినా, ఎంత ఆస్తి అతని జీవితంలో ఉన్నా, ఎంత స్థాయి సేవకుడైనా, ఎన్ని అనుభవాలు గుండా అతను వెళ్తున్నా, అతని నోట రావాల్సిన మాట, ఇది దేవుని కృప వలన జీవిస్తున్న జీవితం, దేవుని కృప వలన చేస్తున్న ఉద్యోగం, దేవుని కృప వలన పొందిన కుటుంబం, దేవుని కృప వలన పొందిన భార్య, పొందిన భర్త, దేవుడు నాకు ఇచ్చిన పిల్లలు, దేవుడు నాకు ఇచ్చిన సంఘం. మార్పు చెందిన వ్యక్తి ప్రతి విషయంలో కూడా దేవుణ్ణి ఘనపరిచే వ్యక్తిగా ఉంటాడు. ఆమేన్, హల్లెలూయా. అదే అధ్యాయంలో గలతీయులు రాసిన పత్రికలోనే 6వ అధ్యాయం 14వ వాక్యం చదవండి, మీరే చదవండి. ఉమ్, ఉమ్, ఉమ్,
ఉమ్, ఉమ్. ఆమెన్ హల్లెలూయా. దేని యందు అతిశయపడుతున్నాడంటే మార్పు చెందిన పౌలు దేని యందు అతిశయపడుతున్నాను అంటున్నాడు? యేసుక్రీస్తు శిలువ యందు తప్ప. వాళ్ళ నాన్నగారు కోటీశ్వరుడు, ఈయన గమలీయేలు దగ్గర విద్య నేర్చుకున్నవాడు, జూయిష్ హైకోర్టులో మెంబర్ కూడా కావచ్చు అవ్వాలనుకుంటే. వాటన్నిటిని నష్టంగా పెంటతో సమానంగా ఎంచుకున్నాడు. యేసుక్రీస్తు పునరుద్ధాన బలాన్ని ఎరగాలని ఆశపడ్డాడు. వెనుకున్న వాటిని మరచి, అవమానాలు నిందలు అన్నీ మర్చిపోయి ముందున్న దేవుని సింహాసనం కొరకు ఎదురు చూస్తూ పరుగు పందెంలో ఓపికగా పరిగెడుతున్నాడు. నేను సిలువ యందు తప్ప దేని యందు అతిశయపడను, లోకానికి నేను సిలువ వేయబడి ఉన్నాను. లోకపు ఘనతలు, లోకపు మెప్పులు, లోకపు ఏవి కూడా నాకు అవసరంలా. ఉద్యోగం చేస్తా, వ్యాపారం చేస్తా, సేవ చేస్తా, పిల్లల్ని పెంచుతా, సంపాదిస్తా, కానీ లోక ఘనత నాకు అవసరం లేదు. శరీరాశ నేత్రాశలకు నేను లోబడను. ఎవరు నన్ను మెచ్చుకున్నా మెచ్చుకోకపోయినా నా యేసులోనే నేను సంతోషపడతాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. లోకాన్ని ప్రేమించే వ్యక్తిగా నేను ఉండను. మనుషుల దయ కోసం ప్రాకులాడే వ్యక్తిగా నేను ఉండను. ఎప్పుడు లేపిన నన్ను యేసునే ఘనపరుస్తానని సాక్ష్యం చెప్తున్నాడు. గలతీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయం 24వ వాక్యంలో అంటాడు ఒక మాట. క్రీస్తు యేసు సంబంధులైన మీరు, పౌలు గారు, నేను కూడా శరీరమును దాని ఇచ్ఛలతో దురాశలతో సిలువ వేయాలి. శరీరాశ, నేత్రాశ, జీవపుడంబం, ఈ 3 ఓపెన్ డోర్స్ అన్నమాట సాతాను మన జీవితంలో ప్రవేశించడానికి. మార్పు చెందిన ఒక వ్యక్తి శరీరాశ, నేత్రాశ, జీవపుడంబం, ప్రతి ఒక్కడికి ఘనత కావాలని ఉంటుంది. ప్రతి ఒక్కడికి రకరకాల ఆలోచనలు వస్తాయి. మానవ జీవితంలో ఉన్నంత వరకు సహజమే. కానీ వాటన్నిటినీ క్రీస్తు యేసు సంబంధులు ఎప్పటికప్పుడు సిలువ వేస్తారు. మార్పు చెందిన వ్యక్తి సిలువ వేసే వ్యక్తిగా ఉండాలి. అంటే ఒకేసారి దేవుడైపోడు ఏ మనిషి కూడా. ఏ వయసు వాడికి తగిన ఆలోచన ఆ వయసు వాడికి వస్తుంది. మంచి ఆలోచనలు అన్నీ రావాలని లేదు, చెడ్డ ఆలోచనలు కూడా వస్తాయి. కానీ దేవుని బిడ్డ మార్పు చెందిన వ్యక్తి ఏం చేస్తాడో తెలుసా? వెంటనే సిలువ వేస్తాడు. అంటే అర్థం వెంటనే పశ్చాత్తాపడి ప్రార్థన చేస్తాడు. ఆ పాపం జోలికి పోకుండా అక్కడి నుంచి దూరంగా పారిపోతాడు. పాత నిబంధన భక్తుడైన యోసేపు ఎదురుగా భయంకరమైన పాపం కాసుకొని ఉంది. ఆ పాపం రమ్మని ఆహ్వానిస్తుంది. యోసేపుకు తెలుసు తాను పాపం చేస్తే తన దేహం అపవిత్రమవుతుందని. యోసేపుకు తెలుసు అక్కడే తానుంటే పాపపు గోతిలో పడతానని. అందుకని యోసేపు తన వస్త్రాన్ని కూడా ఆమె దగ్గర వదిలేసి అక్కడి నుంచి దూరంగా పారిపోయాడు. కలిగిన లాభం ఏంటని చూస్తే చెరసాల్లో పడ్డాడు. మనలాంటి వాళ్ళు అయితే, నాలాంటి వాడు అయితే ఈ చెరసాల కంటే ఆమెతో పాపమే బెటర్ కదా అని ఆమె కబురు చేసి చెరసాల నుంచి విడిపించమని అడిగేవాడేమో. కానీ యోసేపుకు ఒక్కటే తెలుసు, నా దేవుడు పరిశుద్ధుడు, నేను పరిశుద్ధంగా బతకాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా దేవుడు పరిశుద్ధుడు, నేను పరిశుద్ధంగా బతకాలి. చెరసాలైనా గోయైనా, ఒకప్పుడు గోతిలో పడ్డోడిని, ఇప్పుడు చెరసాల్లో పడ్డా. ఈ చెరసాల నుంచి నేను ఎక్కడికి వెళ్తానో నా దేవుని చిత్తం, దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని చిత్తానికి అప్పగించుకున్నాడు. చెరసాలలో ఆ ఎలుకల మధ్యలో, దోమల మధ్యలో సంతోషంగా ఉన్నాడు. చెరసాల నుంచి నేరుగా సింహాసనానికి వెళ్ళాడు. దేవునికి మహిమ కలుగును గాక. కారణం దేవుణ్ణి ఘనపరిచే వ్యక్తిగా అతను ఉన్నాడు కాబట్టి. క్రీస్తు యేసు సంబంధులు వస్తుంది, ద్వేషం వస్తుంది, పగ వస్తుంది, అసూయ వస్తుంది, కొన్ని సందర్భాల్లో వికారపు ఆలోచనలు వస్తాయి, కొన్ని సందర్భాల్లో క్షమించలేని స్వభావం వస్తుంది.
క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతో సిలువ వెయ్యాలి. ఆ పాపంలో పడకుండా జాగ్రత్త పడాలి. ఇది మార్పు చెందిన ఒక వ్యక్తి యొక్క జీవితం ఇలా ఉంటుంది. పౌలు గారి జీవితం అలాగే ఉందండి. మన జీవితం ఎలా ఉంది ఒకసారి ప్రశ్నించుకుంటే. దావీదు అక్కడే పడిపోయింది. దావీదు పడిపోయింది అక్కడే. చూశాడు. చూసిన వెంటనే సిలువేస్తుంటే పాపం చేసేవాడు కాదు. చూసిన దాన్ని హృదయంలోకి తెచ్చుకున్నాడు. ఈ హృదయం మోసకరమైంది. ఘోరమైన వ్యాధి కలిగింది. ఎంత భక్తి గల్లోనైనా పడిపోయేటట్లుగా చేస్తుందండి. ఎంత గొప్ప సేవకుడైనా పడిపోయేటట్టుగా చేస్తుంది. ఎంతోమంది సేవకులు, గొప్ప సేవకులు పతనమైన వాళ్ళు ఉన్నారు. ఎంత గొప్ప ప్రార్థనాపరులైన విశ్వాసురాలైన పడిపోయేవాళ్ళు ఉన్నారు. ఆలోచన వచ్చిన వెంటనే దాన్ని చెరపట్టగలగాలి. ఆలోచన వచ్చిన వెంటనే యేసుకు అప్పగించగలగాలి. ఆలోచన వచ్చిన వెంటనే క్రీస్తుతో సిలువ వేయాలి దాన్ని. అంటే ఆ పాపాన్ని అక్కడికి విసర్జించాలి. దావీదు విసర్జించలేకపోయాడు. చూసిన దాన్ని హృదయంలో తెచ్చుకున్నాడు. హృదయంలో ఆ రాత్రి అంతా పొదుగుంటాడు, కోడి గనక గుడ్ల మీద కూర్చున్నట్టుగా. ఒక సమయంలో ఒక ఆలోచన వచ్చింది, నేను రాజుని కదా ఏమైనా చేయగలనని, కథ మొత్తం మార్చగలనని. మొత్తం మీద ఆయన కథే మారిపోయింది. పాట పాడుకోవడం కాదండి, పాటకు తగిన జీవితం చాలా అవసరం. దావీదు కథే మారిపోయింది. అదే చూసిన వెంటనే చిచ్చి నేను పొరపాటు, నేను దేవుని బిడ్డని, సిలువ వేస్తాను అని అనుకుంటే పతనమయ్యేవాడు కాదు. అంత భయంకరమైన శాపాన్ని అనుభవించేవాడు కాదు. కన్న కొడుకే తరిమితే అడవుల్లోకి పారిపోయాడు దావీదు. కన్న కొడుకుతో తరిమించుకున్నాడు. ఆ పాపపు శాపం. మనం రక్షింపబడిన వాళ్ళం. మన కొరకు ప్రభువైన యేసుక్రీస్తు విలువైన రక్తాన్ని చిందించాడు. గొర్రెల రక్తం, మేకల రక్తం మనల్ని విడిపించలా. అమూల్యమైన యేసు రక్తం మనల్ని విడిపించింది. మన అతిక్రమాలు బట్టి ఆయన గాయపరచబడ్డాడు, నలగొట్టబడ్డాడు, కొట్టబడ్డాడు, వీపు సాళ్లుగా దున్నించుకున్నాడు. మన పాప భారడంతా యేసు మోసాడు. అమూల్యమైన రక్తాన్ని సిలువలో చిందించాడు. శాపగ్రస్తమైన సిలువను మోసాడు. మనం ప్రభువు ఆయన ఒప్పుకున్నాం నోటితో. ఆయన మృతుల్లో నుంచి లేచాడని నమ్మాం. మన పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టాం. పవిత్రులుగా తీర్చబడ్డాం. ఈ రోజున మీరు నేను ఎవరంటే నీతిమంతులం. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మనం భక్తిహీనులుగా ఉండగానే యేసు మన కొరకు చనిపోయి ఆయన నమ్ముకోవడం ద్వారా మనం నీతిమంతులం అయ్యాం. గొప్ప రక్షణ మనం పొందాం. ఈ గొప్ప రక్షణ పొందిన మన హృదయాలను జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఈ హృదయం ఎప్పుడైనా చెడిపోయే అవకాశం ఉంది. అందుకనే సామెతల గ్రంథం 4:23లో రాయబడింది, మీ హృదయాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి, మీ హృదయంలో నుండి జీవధారలు ప్రవహిస్తాయి. ఈ హృదయంలో నుండి జీవ జల నదులు ప్రవహించాలి. క్రీస్తు రక్తంతో కడగబడిన ఈ హృదయాన్ని, క్రీస్తు రక్తంతో కడగబడి మార్పు చెందిన ఈ జీవితాన్ని జాగ్రత్తగా కాపాడుకోవడం ప్రతి విశ్వాసి బాధ్యత. గొప్ప రక్షణ పోగొట్టుకోవద్దని పరిశుద్ధాత్ముడు హెచ్చరిస్తున్నాడు. మార్పు చెందిన వ్యక్తి హృదయాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటాడు. మార్పు చెందిన వ్యక్తి యొక్క మరొక లక్షణం ఏంటో తెలుసా? అతడు ప్రభువుకు సాక్షిగా బతుకుతాడు. చూడండి, అదే 9వ అధ్యాయం అపోస్తల కార్యాల్లో 19-20 వాక్యాలు మీరు చూస్తే, ఎప్పుడైతే అతడు మార్పు చెందాడో, సౌలు జీవితం మార్పు చెందాడో, యేసే క్రీస్తుని, యేసే దేవుని కుమారుడని ప్రకటించడం ప్రారంభించాడు. ఈ రోజున రక్షణ పొందాం, బాప్తిసం పొందాం. ప్రభువైన యేసుక్రీస్తుని మనం ప్రకటిస్తున్నామా, ఆయనకు సాక్షులుగా మనం బ్రతుకుతున్నామా అని ప్రశ్నించినప్పుడు మన దగ్గర నుంచి వచ్చే సమాధానం ఏంటి? మార్పు చెందిన వ్యక్తి తాను భోజనం చేసినా, పానం చేసినా, ఏది చేసినా ప్రభువు నామాన్ని ఘనపరచుట కొరకే చేస్తాడు. మార్పు చెందిన ఒక వ్యక్తి తన ఉద్యోగంలోనైనా, వ్యాపారంలోనైనా ప్రభువుకు సాక్షిగా ఉంటాడు. సంఘంలో ఒక బాధ్యత ఇచ్చినా, లేదా సంఘంలో ఒక విశ్వాసిగా ఉన్నా ప్రభువుకు సాక్షిగా బతుకుతాడు.
ఇది మార్పు చెందిన వ్యక్తి యొక్క లక్షణం. ఈ రోజున మనం మార్పు చెందిన వ్యక్తులమేనా అని ప్రశ్నిస్తే సమాధానం మనమే చెప్పాలి. ప్రభు చెప్పాడు, అపోస్తలుల కార్యాలు 1వ అధ్యాయంలో అంటాడు, భూదిగంతాలకు నాకు సాక్షులుగా ఉండండి. పౌలు గారు సాక్షులుగా ఉన్నాడు. రక్షణ పొందిన వెంటనే యేసే దేవుని కుమారుడని ప్రకటించాడు. భయంకరమైన శ్రమలు అతని జీవితంలో వచ్చాయి. 2 కొరింథీ 11వ అధ్యాయం 23వ వాక్యం నుంచి చాలా శ్రమలు అనుభవించాడు. రాళ్లతో కొట్టబడ్డాడు, కొరడాలతో కొట్టబడ్డాడు, దిగంబరయ్యాడు, అన్నపానాలు లేకుండా బతికాడు. కానీ ఏనాడు కూడా యేసుని దూషించలేదు, యేసు నుంచి వెనక్కి వెళ్ళలేదు. యేసుకు సాక్షిగానే బ్రతికాడు. మరొక మాట అంటాడు తెలుసండి, బ్రతుకుట క్రీస్తే, చావైతే నాకు లాభం లేదా మేలు. కారణం ఏంటి తెలుసా? నా జీవితం నా ప్రభు దయ వల్ల నాకు ఇచ్చిన జీవితం. ఈ మార్పు చెందిన జీవితం యేసుక్రీస్తు కృప వల్ల నాకు కలిగిన జీవితం అని ఆయనకి నమ్మకం ఉంది. ఈ రోజున దేవుని బిడ్డలమైన మనం మన జీవితం అంతా ప్రభువుని ఘనపరిచేటట్లుగా ఉద్యోగంలో, వ్యాపారంలో, సేవలో ఎక్కడున్నా కూడా ఆయనకు సాక్షులుగా మనం బ్రతకగలగాలి. అది మార్పు చెందిన వ్యక్తి బ్రతకగలుగుతాడు. మార్పు చెందిన వ్యక్తి తమాషగా బైబిల్ పట్టుకొని ఉంటాడు అంతే. మీరెవ్వరూ తమాషగా లేరని నేను నమ్ముతున్నాను. ప్రభువుకు సాక్షులుగా బతుకుదాం. ప్రభువు కొరకు ఎన్ని శ్రమలైనా సహించడానికి సిద్ధపడదాం. ప్రభువుని అనేకులకు చూపించడానికి సిద్ధపడదాం. చాలా 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 భయంకరమైన సమాజం ఇప్పుడు నడుస్తుంది. ఈ సమాజంలో జీవవాక్యాన్ని చేతపట్టుకొని జ్యోతులుగా మీరు ఎలగాలని ఈ సంఘాన్ని ప్రభు ఆశపడుతున్నాడు. ప్రభువుని అవమానించే సంఘముగా, ప్రభువుని అవమానించే సేవకుడిగా నన్ను ఉండాలని ప్రభు కోరుకోట్లా. నా చివరి శ్వాస వరకు ప్రభువుని ఘనపరిచే సేవ చేయాలని ప్రభు ఆశపడుతున్నాడు. చివరిదిగా మార్పు చెందిన ఒక వ్యక్తి మంచి పోరాటం పోరాడతాడు. పౌలు గారు అంటాడు, తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 6-8 వాక్యాల్లో, మంచి పోరాటం పోరాడాను, నా పరుగు కడముట్టించాను, విశ్వాసాన్ని కాపాడుకున్నాను, నా కొరకు నీతి కిరీటం ఉంచబడింది. మంచి పోరాటం పోరాడాడండి. ఎక్కడ వెనక్కి తగ్గల. యేసు ప్రభువుని నమ్ముకున్న ఒక విశ్వాసి ఎప్పుడు వెనక్కి తగ్గల. మరలా బైబిల్ పక్కన పడేసి సైడ్కి వెళ్ళాల. బైబిల్ పట్టుకొని కూడా పాపం చేయాల. బైబిల్ పట్టుకున్న వ్యక్తి అలాగే ప్రభువు కొరకు బతికాడు. తిమోతికి కూడా అదే చెప్తున్నాడు. తన శిష్యుడైన తిమోతికి కూడా చెప్తున్నాడు. 2 తిమోతి 2వ చాప్టర్ 1వ వాక్యం నుంచి 7వ వాక్యం వరకు మీరు చూస్తే, మంచి సైనికులు వలె పోరాడు, వ్యవసాయకుడు వలె నిరీక్షణతో ఎదురు చూడు. పంట వేస్తున్నావు కదా, ఏ రోజుకైనా పంట వస్తుందని ఎదురు చూడు. సైనికుడు ఎలా పోరాడతాడు దేశం కొరకు, అలా పోరాడు. నువ్వు క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుడివి. యేసు క్రీస్తు తమాషా దేవుడు కాదు తిమోతి. అందరి దేవుళ్ళలో ఒకడు కాదు. రాయితో చెక్కతో మలచబడిన వాడు కాదు. సృష్టికర్త అయిన దేవుడు నిన్ను ప్రేమించి నీ కొరకు లోకానికి వచ్చి అమూల్యమైన రక్తాన్ని చిందించాడు. వ్యసనాక్రాంతుడై, వ్యాధిగ్రస్తుడై 10,000 మందిలో అతి సుందరుడు వికారిగా మారాడు. నీ కొరకు సృష్టికర్త అంత త్యాగం చేస్తే తిమోతి, నాగటి మీద చేయి పెట్టావు కదా, వెనక్కి చూడొద్దు, మంచి పోరాటం పోరాడమన్నాడు. అదే మాట ఈరోజు మనతో చెప్తున్నాడు. మిమ్మల్ని ప్రభు ఏ స్థితిలో ఉంచినా విశ్వాస జీవితంలో మంచి పోరాటం పోరాడండి. చిన్న శ్రమ రాంగులోనే వెనక్కి తగ్గకండి. రోషం కలిగి పోరాడండి. తృప్తులై పోరాడండి. పౌలు గారు అంటాడు, నేను ఏ స్థితిలో ఉన్నా సంతృప్తి కలిగి ఉండ నేర్చుకున్నాను అంటున్నాడు. హెబ్రీ 13వ అధ్యాయం 5వ వాక్యంలో రాసింది, నజరేయుడైన యేసు నాకు తోడుండగా నరమాత్రుడు నన్ను ఏమీ చేయలేడనే మనందరం ధైర్యం కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు మనకు తోడుకున్నాడు. మనల్ని ఎవ్వడు ఏం చేయలేడండి. ఎన్నో హింసలు వస్తాయి. మణిపూర్ వస్తుంది, నాగాలాండ్ వస్తుంది, తెలంగాణ కూడా వస్తుంది. అది ఎప్పుడు వస్తుందో తెలియదు, వస్తుంది. ఏ హింసలు వచ్చినా ఎప్పుడు ఒకటే గుర్తుపెట్టుకోండి. నేను ఎప్పుడు చెప్పేది, ఎక్కడికి పోయినా, పల్లెలకు పోయినా, యేసుక్రీస్తు ఆషామాషి దేవుడు, తమాషా దేవుడు కాదు. ఆయన కులదేవుడు కాదు. అందరి దేవుళ్ళు ఒకడు కాదు. ఈ రోజున నాకు ఒక్కడే దేవుడు,
ఆయన పేరు నజరేయుడైన యేసు. నా కొరకు ప్రాణం పెట్టినవాడు, నన్ను పాపం నుంచి విమోచించి మార్పు చెందిన జీవితాన్ని నాకు ఇచ్చినవాడు, సమాధానం లేని నా కుటుంబంలో సమాధానం ఇచ్చినవాడు, కన్నీళ్ళే అన్నపానాలుగా మారిన నా జీవితంలో సంతోషాన్ని ఇచ్చినవాడు, నిత్య నరకాగ్నికి వెళ్ళాల్సిన నన్ను నిత్య రాజ్యానికి వారసునిగా చేసినవాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా హృదయాన్ని నేను జాగ్రత్తగా కాపాడుకోకపోతే ఎంత ప్రమాదమో చూడండి. ఇలాంటి జీవితాన్ని దైవజనుడైన పౌలు అనుభవించాడు. మంచి పోరాటం పోరాడి నీతి కిరీటం కొరకు ప్రభు దగ్గరికి వెళ్ళాడు. పోరాడదామా? ప్రభు కొరకు మార్పు చెందిన జీవితాన్ని జీవిద్దామా? కళ్ళు వంచండి, ఒక తీర్మానం చేయండి. ప్రభువా, మార్పు చెందిన ఒక వ్యక్తి నీ సాక్షిగా జీవిస్తాడని విన్నాను. మార్పు చెందిన ఒక వ్యక్తి విశ్వాసంలో మంచి పోరాటం పోరాడతాడని విన్నాము. మార్పు చెందిన ఒక వ్యక్తి లోకానికి సిలువ వేయబడి ఉంటాడని, శరీరాశల్ని సిలువ వేసుకుంటాడని మేము విన్నాం. మా జీవితంలో ఈ 3 విషయాల్లో మేము నమ్మకం ఉండేట్టుగా సహాయం చేయండి. అంతేకాక నీ వైపు చూస్తూ పరిగెత్తేవారిగా, సజీవ యాగంగా మమ్మల్ని మీకు అప్పగించుకునే వారిగా చేయండి. నీ అడుగుజాడల్లో నడిచేవారిగా చేసి మీ నామానికి ఘనత తెచ్చే ప్రియబిడ్డలుగా మమ్మల్ని మార్చమని, ఘనత మహిమా ప్రభావాలు మీరు పొందమని దైవజనుడిని సంఘాన్ని మీ చేతులకు అప్పగిస్తూ, సంఘ పెద్దలను మీ చేతులకు అప్పగిస్తూ మీ నామాన్ని ఘనపరచుకోమని తీర్మానం చేసుకున్న ప్రతి బిడ్డను దీవించమని యేసు నామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమెన్.